సో హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు భారత్ ఎల్వి అకాడమీ. సో మన ఆర్ఆర్బీ ఏఎల్పీ అలాగే జేఈకి సంబంధించిన ఆఫీషియల్ నోటీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. CBT2 ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, జేఈ అలాగే ఆర్ఆర్బీ ఏఎల్పీకి సంబంధించిన లోకో పైలట్కి సంబంధించింది అసిస్టెంట్ నోట్స్కి అఫీషియల్ నోటీస్ అయితే రిలీజ్ అవ్వడం. సో మన అలాగే ఏఎల్పీ రిజల్ట్ అలాగే జేఈ CBT1 రిజల్ట్ కూడా దానికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ కూడా అందులో ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే SEN1 SEN3 చూసుకున్నట్లయితే అసిస్టెంట్ లోకో పైలట్ జేఈకి సంబంధించిన కొన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అనమాట. అది చూడండి, ఫస్ట్ చూసుకున్నట్లయితే టెంటేటివ్లీ షెడ్యూల్ ఫర్ ఆఫ్ ది సెకండ్ స్టేజ్ ఆఫ్ ది టెస్ట్ CBT అబోవ్. ఓకేనా. అది చూడండి, కింద చూసుకున్నట్లయితే SEN1 చూసుకుని SEN3 చూసుకుంటే అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్స్ అని చూడండి, CBT2 ఎగ్జామ్ అలాగే జేఈ వేరియస్ మెటీరియల్ దీనికి టోటల్ అన్ని జేఈకి అన్ని సంబంధించి చూసుకున్నట్లయితే అంటే March 19 నుంచి March 20 వరకు ఈ 2 days దగ్గర అయితే ఎగ్జామ్స్ అవుతాయని చెప్పి CBT2 ఎగ్జామ్ అనేది అవుతాయని చెప్పి మనకి చెప్పడం జరిగిందన్నమాట. చూసారు కదా, ఆర్ఆర్బీ జేఈ అలాగే అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పీకి CBT2 సంబంధించింది మార్చి అంటే నెక్స్ట్ మంత్ 19 నుంచి 20 వరకు అయితే ఎగ్జామ్స్ అవుతాయని చెప్పి చెప్పడం జరిగింది. అది చూడండి, దీనికి సంబంధించిన రిజల్ట్ ఏఎల్పీ అలాగే జేఈ ఫస్ట్ CBT1 రిజల్ట్ సంబంధించిన చూడండి ది రిజల్ట్స్ ఫర్ ది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ CBT ఆర్ అండర్ ఫైనలైజేషన్ అండ్ లిస్ట్ ఆఫ్ ది షార్ట్ లిస్టెడ్. అంటే ఏమంటుందంటే మీకు రిజల్ట్ అంటే మీరు చెక్ చేసుకుంటే రాదనమాట. మీకు ఏంటంటే డైరెక్ట్ ఒక షార్ట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. షార్ట్ లిస్ట్ మీ నేమ్ ఉంటుంది, CBT2 సెలెక్ట్ చేసినందుకు ఈ లిస్ట్ అనేది అందరూ ప్రాసెస్లో ఉంది. త్వరలోనే లిస్ట్ కూడా రిలీజ్ చేస్తామని వెబ్సైట్ ఇక్కడ అనేది చెప్పడం జరుగుతుంది. స్టేజ్ 2కి సంబంధించింది విల్ బీ పబ్లిష్డ్ షార్ట్లీ. ఓకేనా. అంటే త్వరలోనే రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. లిస్ట్లో మీ నేమ్ ఉన్నట్లయితే మీకు అనేది హాల్ టికెట్ అనేది వస్తుంది అనమాట. చూడండి, చూసుకున్నట్లయితే లింక్ వీవింగ్ ఆఫ్ ది సిటీ ఇంటిమేషన్ ఇవన్నీ ట్రావెల్ అథారిటీ ఇవన్నీ కలిపి చూసుకున్నట్లయితే సిటీ ఇంటిమేషన్ ఒక 10 days బిఫోర్ అంటే 19కి నుంచి 20కి ఉంది కదా, దీనికి 10 days బిఫోర్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ డౌన్లోడింగ్ ఈ కాల్ లెటర్ చూసుకున్నట్లయితే 4 days బిఫోర్ అని మీకు అవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇదైతే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్పుకోవచ్చు. ఓకేనా. చూడండి, February 18 అయితే రావడం జరిగింది. ఓకే, February 18 అయితే. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే చైర్పర్సన్ ఆఫ్ రైల్వే డెవలప్మెంట్ బోర్డు నుంచి రావడం ఇది ఫేక్ అయితే కదా. ఓకేనా. ఇదైతే ఒక ఆఫీషియల్ అప్డేట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.